సినీ రంగాన్ని పోలీసులను 6 ఏళ్ల పాటు ముప్పతిప్పలు పెట్టిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసులో పోలీసుల విచారణ అన్ని కోణాల్లో సాగుతుంది. దేశ విదేశాల్లో వందల మంది ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో సంబంధాలు, 100కు పైగా వెబ్సైట్లు, 21,000 పైరసీ సినిమాలు, ఇదంతా ఒకటితోనే సాధ్యమవుతుందా? తెర వెనుక ఎంతమంది సహకరిస్తున్నారనే అంశాలపై కూపీ లాగుతున్నారు. 5 రోజుల కస్టడీలో భాగంగా శుక్రవారం రెండో రోజు పోలీసులు ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తుంది. యూకే, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్లో లింకులపై ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. తమిళ వెబ్సైట్ల నుంచి అధిక శాతం సినిమాలు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. కరేబియన్ దీవుల్లో కార్యాలయం ఏర్పాటు చేసుకుని యూకేలోని టెకీలా సాయంతో పైరసీ సినిమాల దండ యథేచ్ఛగా సాగించినట్లు అంచనాకు వచ్చారు. రవి అప్లోడ్ చేసిన సినిమాలన్నీ హెచ్డీ క్వాలిటీతోనే ఉంటాయి. ఇక థియేటర్లో సెల్ ఫోన్తో కొత్త సినిమాలు రికార్డ్ చేసి తమిళ వెబ్సైట్లకు విక్రయించే వారి నుంచి కొత్త సినిమాలను సాఫ్ట్వేర్ సహాయంతో హెచ్డీ క్వాలిటీగా మార్చి వెబ్సైట్లో అప్లోడ్ చేసేవాడు. బెట్టింగ్ యాప్ల ప్రకటనలతో వచ్చిన సొమ్ముతో పైరసీ సినిమాలు కొన్నట్లు వెల్లడించినట్లు సమాచారం. యూకేలో ఉన్న బృందాల ద్వారా వెబ్సైట్ల నిర్వహణ, ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. తన ఆనవాళ్లు పసిగట్టకుండా ప్రహ్లాద్ కుమార్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, అదే పేరుతో బ్యాంకు ఖాతాలు, విదేశీ పౌరసత్వం తీసుకున్నట్లు విచారణలో అంగీకరించినట్టు తెలిసింది. ఇక కరేబియన్ దీవుల్లో ఏర్పాటు చేసిన కార్యాలయంలో 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పినట్లు సమాచారం. ఇక రవి తల్లిదండ్రులిద్దరూ అతని చిన్నప్పుడే వేరుపడ్డారు. ఎన్నో తంటాలు పడుతూ బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ముంబై వెళ్ళినప్పుడు ఎన్నో రోజులు అర్ధాకులతో అలమటించినట్లు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఐటీ కోర్సులు పూర్తి చేసిన అనుభవంతో హైదరాబాద్లో ఐటీ కంపెనీలు ప్రారంభించాడు. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్న వైవాహిక జీవితంలో ఇబ్బందులతో భార్య నుంచి విడిపోయాడు. 8 ఏళ్ల కూతురున్న 4 ఏళ్లుగా ఒంటరిగా బతికి ఈడుస్తున్నాడు. ఇక ప్రతి అడుగులో ఎదురైన చేదు అనుభవాలతో డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో పనిచేసినట్టు పోలీసులు రవికి వివరించినట్లు తెలిసింది. పైరసీ సినిమాల వేదికల్లో ఐబొమ్మ, బెప్పం వెబ్సైట్లను మాత్రమే పోలీసులు తీసివేశారు. అయితే వీటిలో అప్లోడ్ చేసిన సినిమాలు మరో వెబ్సైట్ లింకు అయ్యేలా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఈ 2 వెబ్సైట్ల లింకులను క్లిక్ చేస్తే మిగిలిన పైరసీ సైట్లోకి వెళ్లి సినిమాలు వీక్షించే అవకాశం ఉన్నట్టు పోలీసులు తాజాగా గుర్తించారు. ఇలాంటి తమిళనాడు కేంద్రంగా 50కి పైగా నడుస్తున్నాయి. ఐబొమ్మ తమిళ్.com వెబ్సైట్లో సినిమా సమీక్షలు, వార్తలను ఉంచారు. అక్కడ కనిపించే ప్రకటనలు క్లిక్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ వేదికలకు తీసుకువెళ్తాయి. ఇప్పటి వరకు ఐబొమ్మ వేదిక బెట్టింగ్ యాప్లకే పరిమితమని భావించారు. ఇక తాజాగా సైబర్ మోసగాళ్లు తమ నేరాలకు ఐబొమ్మ వెబ్సైట్లను పూర్తి స్థాయిలో వేదికగా మలుచుకున్నట్టు అంచనాకు వస్తున్నారు.